ఎందుకు నీ మీద కోపం ఉంది సౌందర్య కంటే ఏం చెప్తావు? అయితే ఒకసారి దేవత వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అయ్యా కదా, నేను మస్తు కోపంతో అడుగుతుంటా ఒకసారి దేవునికి ఏమని. అంటే మేము కూడా పోతుంటామన్నా. ఇప్పుడు దేవుని వచ్చిన వాళ్ళు ఇట్లా అడగడానికి పోతుంటారు కదా గుడి దగ్గర. అంటే ఒక దేవత వచ్చినప్పుడు కొంతమందికి ఇట్లా అడగాలనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి ఉండదు. అది నాకు తెలుసు. 5 సంవత్సరాలే మాకు తిరగబట్టి 5 సంవత్సరాలు. అయితే నేను కూడా అప్పుడప్పుడు వస్తాడు కదా, ఖాళీ వైబ్రేషన్ లేక వస్తాడు కదా, నువ్వు ఎవరు, నువ్వు దొంగ దేవునువా మంచి దేవునువా, మరి ఏంది నువ్వు బయట పడవని అడిగేది నేను బాగా. ఆ అలవాట్లా ఏం చేసినా ఇంకా అడిగినాడా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఎట్లా చేసినావో నేను క్వశ్చన్ వేసిన. ఎన్ని సింహార్లు దాటి వచ్చిందమ్మా అంటే 100 సింహార్లు దాటి వచ్చింది అన్నది. 100 సింహార్లు దాటడానికి ఈ సింహాలు ఎందుకు దాటలేదు అమ్మవారు? అయితే వెనక కోటమ్మ ఉంది, ముందర పోతరాజు ఉంది, ఆ మధ్యలో కూర్చొని అన్నా నేను అన్నది. ఆమె అమ్మవారే ఈమె అమ్మవారు, ఎందుకు కూర్చోవమ్మ కూడా అడిగిన. ఏడున్నాయి ఈ గుళ్ళు ఏడున్నాయన్నా? చెట్టు కింద. పోతరాజు అంటే ఇక్కడ ముందర ఉంటారు. ఓకే, పోతరాజు అనేది ముందర ఉంటారు. వాళ్ళ మధ్యలో నేను కూర్చోను అని చెప్పింది అమ్మాయి. ఇది అడిగినందుకు నీ మీద కోపం అనుకుంటున్నావా, లేదంటే నిజంగానే మంత్రాలు వస్తాయా? అది ఇది అడిగినందుకే నాకు బదనాం చేసింది సార్. అప్పటి నుంచి కోపం ఆ బుజ్జింగ్ నా మీద. ఎప్పుడు చూసినా కానీ గుర్రునే చూస్తుంది. నేను నార్మల్ టైంలో కూడా గుర్రునే చూస్తాను. దేవుడు వస్తాడా? గుర్రునే చూస్తుంది, ఇక గుర్రునే చూస్తుంది ఉంటుంది. ఇక నేను ఏదో చేసినట్టు బిర్రుగా చూస్తుంది. చూస్తే చూడని ఇక మా పాప నాకు బిడ్డనే అవుతుంది, వాస్తవానికి ఇప్పుడు బిడ్డనే అవుతుంది. తెలియని పిల్ల ఫోన్లే ఇక ఏదో చెప్పింది. మనం క్వశ్చన్లు అడిగేటాలా ఏదో కన్ఫ్యూజ్ అయ్యి చెప్పి ఉండదు. మొన్న మీకు మీ దగ్గరికి E9060 వచ్చినప్పుడు అన్న ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఆ అమ్మాయి రమ్మంటే మేము కూర్చొని జనాలను పిలిపించి అడిగినామా, లేదంటే మా అంతలో మేమే రెచ్చగొట్టినామా? లేదు ఆయన రమ్మన్నా సార్, ఏదో ఇక్కడనే ఇంటర్వ్యూ చెప్పమ్మా నిజమా ఇంకా మేము గుడి దగ్గర రాము ఈయనే చెప్పమని అన్నాం. ఆమె ఉండి మేము గుడి దగ్గర స్వచ్ఛమైన ప్లేస్ నాది, అది అయితే నేను బరాబర్ చెప్పేస్తా అని చెప్పింది. ఓకే, అయితే ఎవరైతే ఇప్పుడు దేవుని నెలకి తీసిరో అది గింత పైననే ఉన్నది, దేవుణ్ణి ఏ నుంచో దొంగతనంగా తెచ్చిర్రా లేదంటే కొనుక్కొచ్చిర్రా తెలియదు, కొత్తగా ఉంది దేవత, అది ఫేక్ అనేది బయటకు వస్తుంది. ఈ విషయాన్ని ఎవరైతే బయటికి తీసిర్రో వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని కూడా అడగాలంటున్నారు. మేము ఆల్రెడీ ఆ ఎంక్వైరీలో ఉన్నాం. ఎందుకంటే సౌందర్యాన్ని బ్యాడ్ చూపించాలని E9060 సంకల్పం కాదు, మా ఇంటెన్షన్ కూడా అది కాదు. నిజాలు బయట పెట్టాలన్నదే మా ఇంటెన్షన్. మీకేమనిపించింది అంటే మా అవసరానికి వచ్చి బయట పెట్టినట్టు అనిపించిందా, లేదంటే? లేదు సార్, అది జనాలకు తెలవాలి. ఎందుకంటే జనాలు ఏమనుకుంటారు అనేది తెలవాలి అనే ఆలోచనలో మీరు వచ్చారు. ఇది నిజమా అవదమ్మా అని కూడా అడిగారు మీరు. మేము రాకముందు మీ ఇంటెన్షన్ ఏంది? ఈ వీడియోలు చూసి ఇంటర్వ్యూలలో ఈ చేతవడ్ల గురించి చూసి మేమే అడగాలనుకున్నాం సార్. చేతవడి గీతవడి ఇంటర్వ్యూలో మొత్తానికి ఒకసారి పోలీస్ స్టేషన్ కేసే పెట్టాలి వస్తుంది ఏమన్నట్టు తండవాళ్ళందరూ అనుకున్నారు. ఇంకో విషయం కరెక్ట్ పాయింట్ తీసినాం, మీరు కేసు పెట్టడం జరిగింది అమ్మాయి మీద. ఎందుకు కేసు పెట్టారు? మేము కేసు నా మీద శాతవాడి చేసిరని కేసు పెట్టిర్రు. అయితే పోలీసు వాళ్ళకి వాళ్ళకి అమ్మ నాన్నని పిలిచిర్రు. వాళ్ళ అమ్మ నాన్న పోయి మా బిడ్డ కొద్దిగా పిచ్చిది అయిపోయింది, ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోతాం సార్, మేము హాస్పిటల్లో చూపించుకుంటామని SI సార్కి చెప్తే, సరే ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఇంకోసారి ఇట ఆయనకు శాతవాడి గీతవాడి అంటే మాత్రం బాగుండదు అంటే ఇక సరే రమేష్ ఏదో మా పొరపాటు అయిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారా, పొరపాటు అయింది మా బుజ్జిదే పొరపాటు ఏదో ఇట్లా అనేసి నీ సోలో అది ఇది అని చెప్పి. ఓకే, ఇంకో విషయం, మొన్న ఇక్కడికి మేము వచ్చి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేసి ఏడవడం జరిగింది అమ్మాయి. మా మమ్మీ డాడీ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే నేను అన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయి చెప్పగానే వీడియోలు రిలీజ్ చేయకపోతే మీరేమనుకుంటారు? అమ్మాయి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు అందుకు రిలీజ్ చేయలేదు అనుకుంటారు? అవును, నేను చేయమని చెప్పిన సార్. అయితే మీరే డిలీట్ చేయమన్నారు, అది బయట పెట్టొద్దని చెప్పారు. ఆమె ఏదైతే తప్పు ఒప్పుకుందో, నిజంగానే నేను నాదే తప్పు అని ఒప్పుకుందో ఆ విషయాన్ని బయట పెట్టొద్దని మా బాబాయ్ చెప్పిండు. మా బాబాయ్ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఏమని రిక్వెస్ట్ చేసింది మీ దగ్గరకు వచ్చి? ఏమని లేదు, నాది పొరపాటు అయింది బాబాయ్, మిద్దె మీద నిలబడ్డది, నేను కొద్దిగా సిగరెట్లు అలవాటు ఉంది నాకు, సిగరెట్ల కోసం అయితే బాబాయ్ బాబాయ్ ఇక్కడ రా అన్నది. ఏమైంది బిడ్డ అన్న, బాబాయ్ నా తప్పైంది బాబాయ్, ఆ వీడియో డిలీట్ చేపిస్తా అని నేను ఫోన్ చేసిన సార్కి, ఫోన్ డిలీట్ చేపియని చెప్పు, లేకపోతే నేను ఫేక్ అయిపోతా అన్నది. బిడ్డ నువ్వు చెప్పింది ఒక ఫేకు, మళ్ళీ నువ్వు ఫేక్ అయిపోతా అని ఆలోచన మాత్రం నీకు కరెక్ట్ కాదు, ఇక్కడ నేను మాట్లాడతా అని చెప్పి అన్న ఉన్నది వదిలేసేది అని చెప్పినావు కదా, చెప్పేసిన. ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆమెకు ఇట్లా చెప్పకపోతే మేము చేతపడి చేసినట్టు నిజమయ్యేది కదా అన్న. ఇప్పుడు ఆల్రెడీ కామెంట్లు వస్తున్నాయి మీకు. అదే ఇంకా ఈయన నువ్వు కూడా ఫేస్ కవర్ చేయాలా వద్దా అనేది నువ్వు అడిగినావు. అడిగినప్పుడు
మేము దొంగతనము ఇట్లా చేతబడి చేసినాం అయితే ఫేస్ కవర్ చేయమని చెప్పేటోళ్ళము. మాకు ఏ భయం లేదు, మేము చేయనిది మేము ఎందుకు భయపడతాము?